ఓం శ్రీ మాత్రే నమః. యుగస్య ఆదిః యుగాది. యుగ అంటే కాలము, ఆది అంటే మొదలు. అంటే సృష్టి ప్రారంభమైన రోజు అని అర్థము. ప్రభవ, విభవ మొదలుకొని అక్షయ వరకు 60 తెలుగు సంవత్సరాలు ఉంటాయి. ప్రస్తుతం 40వదైన పరాభవనామ సంవత్సరం ప్రవేశించినది. 6 ఋతువులు 12 మాసములతో చైత్రశుద్ధ ప్రథమ పాడ్యమి నాడే బ్రహ్మ సృష్టి ఆరంభించాడని మన నమ్మకం. సూర్యోదయమునకు పూర్వమే నిద్రలేచి అభ్యంగన స్నానాది కార్యములు పూర్తి చేసి భగవంతునికి నమస్కరించి 6 రుచులతో ఉగాది పచ్చడి చేస్తారు. అనంతరం పంచాంగ శ్రవణం ఆరంభమవుతుంది. నేటి నుండే వసంతకాలం కూడా ప్రారంభమవుతుంది. తిథి, వార, యోగ, కరణ నక్షత్రాలు ఈ ఐదింటిని పంచాంగము అంటారు. శ్రీ పరాభవనామ సంవత్సరానికి అధిపతి బృహస్పతి. అంటే నవనాయకులలో రాజు బృహస్పతి కావడం వలన శాంతి భద్రతలు మెరుగవుతాయి. మంత్రి శనిగా ఉండటం వలన పరిపాలనలో కఠిన నిర్ణయాలు ఉండాలి. ధరల నియంత్రణ కష్టమవుతుంది. సేనాధిపతి కుజుడు కావడంతో యుద్ధ భయాలు పొంచి ఉంటాయి. బుధుడు సస్యాధిపతిగా ఉండడం వలన వాణిజ్యం బాగుంటుంది. ఆర్థికంగా శుభదృష్టి కలిగిస్తాడు. ధాన్యాధిపతి శుక్రుడు విలాసవంతమైన వస్తువులకు గిరాకీ ఏర్పడుతుంది. గురువు అర్ఘ్యాధిపతి కావడంతో సకాలంలో వర్షాలు, నీటి లభ్యత బాగుంటుంది. చంద్రుడు మేఘాధిపతి కావడం వలన పాడి పరిశ్రమకు అత్యంత లాభదాయకంగా ఉంటుంది. సూర్యుడు రసాధిపతి అవటం వలన నూనెలు, నెయ్యి మొదలైన పదార్థాలకు ధరలు అధికంగా పెరుగుతాయి. ఎండ తీవ్రత కూడా పెరుగుతుంది. నీరసాధిపతి కుజుడు కావడం వలన లోహాల వస్తువులు ఆకాశాన్ని అంటుతాయి. ఈ ఉగాది పచ్చడిలో పులుపు, చేదు, వగరు, ఉప్పు, కారం 6 రుచులు ఉంటాయి. అంటే జీవితంలో సుఖదుఖాలు సహజం. వాటిని మనం స్వీకరించగలగాలి అని దీని అర్థం. కర్ణాటకలో యుగాది అని, మరాఠా ప్రాంతంలో గుడిపడ్వా అని, ఉత్తర భారతదేశంలో చైత్ర నవరాత్రి ప్రారంభంగా జరుపుకుంటారు. దీనినే మన తెలుగు రాష్ట్రాలలో, తెలుగు లోగిళ్లలో ఉగాది అని జరుపుకుంటాం.